డైరెక్టర్, దర్శకుడు, సమన్వయం, కోఆర్డినేటింగ్, చివరిలో జరిగే అభ్యాసములలో దర్శకుని యొక్క బాధ్యత చాలా ఎక్కువగా సమన్వయం లేక సహకారము, కోఆర్డినేటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. దృక్పథము, కాన్సెప్ట్ మరియు పరికల్పన, డిజైన్స్ను దగ్గరకు తీసుకొని రావటంలోనూ, అభినయం, యాక్టింగ్ మరియు రంగస్థలీకరణ, స్టేజింగ్ను దగ్గరకు తీసుకొని రావటంలోనూ, గతివేగము లేక గమనవేగము, పాజ్ మరియు ప్రదర్శన, పెర్ఫార్మెన్స్ను దగ్గరకు తీసుకొని రావటంలోనూ ఈ బాధ్యత ఎంతో ఉంటుంది. విడివిడిగా అభివృద్ధి చేసిన ప్రదర్శన మూలాంశములన్నింటినీ ఇప్పుడు న్యాయ విచారణ చేసి, సవరించి, మెరుగులు దిద్ది మరియు సంపూర్ణంగా అందుకు తగినట్లు అభివృద్ధి చేయాలి. దుస్తుల్ని, కాస్ట్యూమ్స్, దీపనము, లైట్స్లో చూడాలి. రంగస్థలీకరణ, స్టేజింగ్ను, దృశ్యము, సీనరీలో చూడాలి. గతివేగము లేక గమన వేగము, పాజింగ్ని రంగ సజ్జీకరణ, సెట్స్ ఏర్పాట్లో కలపాలి. నటన, యాక్టింగ్ను శబ్ద నియంత్రణ, సౌండ్ యాంప్లిఫికేషన్తో చేర్చాలి. అసలు దృక్పథము, కాన్సెప్ట్తో పునఃపరిశీలించి యథార్థమును వెలికి తీయాలి. ముఖ్య భావము లేక కథావస్తువు, థీమ్ ఏమైనా అడ్డదారి పట్టిందా, నటనలు ఏమైనా సరిగా లేవా, వాచకము సరిగా వినబడుతోందా, అర్థమవుతోందా, దుస్తులను చూడగలుగుతున్నామా, నాటకాన్ని స్పష్టముగా చూపటం అవుతోందా, నాటకం అనురక్తిగా ఉన్నదా, మనం పాత్రల గురించి జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతోందా, అలాగే ముఖ్య భావము లేక కథా వస్తువు, థీమ్ను పట్టించుకోవటం జరుగుతోందా, అలాగే అన్ని విషయాల గురించి జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతోందా, ప్రదర్శన చూడటానికి పనికి వస్తుందా, కాలగతి, టైమింగ్ మరియు పరిపూర్ణత, హోలీనెస్ అనే దృక్పథాలు పూర్వాభ్యాసాల చివర అదే ప్రదర్శన చివరి సమన్వయం, కోఆర్డినేటింగ్ దశలో పరిపాలిస్తాయి. నాటకం యొక్క మొత్తం కాలగతి, టైమింగ్ని మదింపు చేయటంలో దర్శకుడు నాటకము యొక్క ప్రభావమును, దాని కాల పరిమితి, డ్యూరేషన్ మీద న్యాయ నిర్ణయం చేయగలగాలి. కేవలం విషయాలు అంటే భావాలు లేక ఆలోచనలు చెప్పటానికే నాటకమును పెంచినట్టయినా, వాటిని మార్పులు చేయటం కానీ లేదా వాటిని తీసివేయటం కానీ చేసి ప్రదర్శన విషయంలో జాగ్రత్త పడాలి. ఆఖరి నిమిషంలో కత్తిరించటం బాధాకరమైన విధానమే అవుతుంది. నిజానికి ఒక్కొక్కసారి పని గంటలు వ్యర్థం అవ్వచ్చును. కళాత్మక విలువలు కూడా ఆ కత్తిరించిన భాగంలో పోవచ్చును. అయినప్పటికీ చక్కగా నిర్మాణించబడి అనవసరమైన కొమ్మలు నరికివేసినట్లయి ఇప్పుడు చాలా వరకు ప్రదర్శన అభివృద్ధి చెందుతుంది. సంపూర్ణత కలగజేయటం కోసం అనురక్తి చూపాలి. అది నాణ్యత, క్వాలిటీ విషయంలో నాటకం ఏకత్వం
సాధించటం అవుతుంది. ఒకే రకమైన ఇష్టం కళాత్మకమైన హామీ ఇస్తుంది. ఉత్తమమైన ధైర్యమైన దర్శకులు నాటకము సమగ్ర స్వరూపమును విశిష్టతను దెబ్బతీసేవి. నాటకంలో కలవని మూలాంశాలను చివరి క్షణంలో తప్పిస్తారు. సాధారణంగా ఈ మూలాంశాలు దర్శకునికి ప్రత్యేక అర్థాలు ఇచ్చి ఉండవచ్చును. మొదట్లో ప్రాథమిక దృక్పథంలో ఇవి ప్రవేశించి ఉండవచ్చును, కానీ ఇప్పుడు దర్శకుని అనుభవంలో ఇవి దృశ్యంలో అనవసరము అనిపించవచ్చును. కొద్దిమంది ఉత్తమ దర్శకులు ఈ దశలో చాలా కఠినముగా వాటితో వ్యవహరిస్తారు. వారు చాలా శక్తి కలిగి ఉండి కొత్తగా ఆలోచిస్తారు. ఇంకా కళాత్మక రూపాన్ని తీర్చిదిద్దటం కేంద్రీకరించేటట్టు చేస్తారు. చివరి పూర్వాభ్యాసాలు సాంకేతిక పూర్వాభ్యాసములు. దృశ్యములు, సీనరీ, దీపనము, లైటింగ్ మరియు శబ్దము చేర్చటము జరుగుతుంది. మరియు దుస్తుల పూర్వాభ్యాసాలు, డ్రెస్సింగ్ రిహార్సల్స్. అప్పుడే నటులు మొదటిసారిగా దుస్తులు ధరిస్తారు, మేకప్ వేసుకుంటారు. దర్శకుడు చేతి నిండా పని ఉన్నప్పటికీ, అంటే కాలగతిలోనూ మూలాంశములలోనూ సమతూకము చేయటంలో తుది నిర్ణయాలు తీసుకోవలసిన వచ్చినప్పటికీ, నటులకు సాంకేతిక నిపుణులకు ప్రదర్శనను ఒప్పగించటం, గివ్ ఓవర్ జరుగుతుంది. ఇక వారు పర్యవేక్షిస్తుంటారు. కొంతకాలం దర్శకుడు దూరంగా ఉంటాడు. దర్శకుని సొంత వ్యక్తిగతమైనవి కాకుండా దర్శకుని దృక్పథం, దర్శకుని నైపుణ్యం ప్రతిబింబిస్తాయి. అతను ఇవ్వగలిగినది అంతా ఇచ్చిన తర్వాత అది రంగస్థలం మీద కనిపిస్తుంది. దాని నుంచి ఎంతో ఉపదేశం పొందటం జరిగినా దర్శకుడు ఏ ఒక్క కదలికకు, ఏ ఒక్క నటనకు, ఏ ఒక్క దుస్తులు లేదా దీపనము యొక్క సైగలు లేక సూచనలు, క్యూస్ వల్ల గుర్తింపు పొందడు. ఈ పూర్వాభ్యాసాలలో దర్శకుడు ఎక్కువగా నిర్వాహక శక్తిగా ఉంటాడు, కానీ ప్రేరణ కలిగించే మూలంగా కనిపించడు. అతని చేతిలో వ్రాత పుస్తకం అనేక సూచనలు నటులకు, సాంకేతిక నిపుణులకు, రంగస్థల నిర్వాహకులకు రాసుకొని చెప్పి తద్వారా మేలైన నాటక ప్రదర్శనకు ప్రయత్నం చేస్తాడు. అందువల్ల సాధారణ ప్రదర్శన నుంచి ప్రసిద్ధి పొందినట్లు చేయవచ్చును. మొదటి నటులతో దర్శకుని సమావేశమునకు మధ్య ఈ చివరి పూర్వాభ్యాసములకు ఎంత ఆశ్చర్యకరమైన బలమైన మార్పులు వచ్చాయో మనం గమనించవచ్చును. మొదటి రోజుల్లో మొత్తం బాధ్యత దర్శకుని తల మీద ఉండేది. నటులు భయంగా అతని ఆజ్ఞల కోసం ఎదురు చూస్తూ అంచనాలు వేసేవారు. కానీ ఇప్పుడు నటుల చేతుల్లోకి నాటకం వచ్చింది. ప్రతి ఒక్కరూ తెలియని వాటిని ఎదుర్కొంటూ నాటక వినోదాన్ని పంచవలసి వస్తుంది. నటులకు ఇప్పుడు కొత్త గురువులు ప్రేక్షకులే. ఎంత గొప్ప నటులైనా ప్రేక్షకులను ఎదుర్కోవాలి. అదే నగ్న సత్యం. దర్శకత్వం యొక్క రక్షణ లేకుండా తప్పక చేయాలి. వారికి దుస్తులు, వారి పాత్రలు, వారి వాక్యాల వల్ల రక్షణ తప్ప మరేదీ ఉండదు. ఈ రోజుల్లో నటులు
తమ నాయకుడి దగ్గరకు వచ్చినట్లు కాకుండా ఒక సహచరుడు దగ్గరికి వచ్చినట్లు, మూల పురుషుడు దగ్గరకు కాకుండా స్నేహితుడి దగ్గరికి వచ్చినట్టు తలుస్తారు. నటులు కొందరు దురభిప్రాయంలో ఉండవచ్చు. దర్శకుడు తమను మాత్రమే ప్రేక్షకులను ఎదుర్కొనేటట్లు వదిలేసినట్లు, ద్రోహము చేసినట్లు తలుస్తారు. దర్శకుడు చేసిన మేలును మర్చిపోతారు. కానీ అటువంటప్పుడు నటన ప్రయత్నం కలిసి చేసినట్లు అవదు. నటన చావు లాంటిదే అవుతుంది. గమనిక. కనబడుట లేదు అక్షరజ్యోతి బాలకార్మికుల నాటిక ప్రయోగాత్మకంగా కవితలు, పాటలు, నృత్యాలతో ప్రదర్శించే పద్ధతిగాను, ప్రయోగం కాని పద్ధతిగాను, ద్వంద్వ వైఖరిగా విలక్షణంగా కొంత పొందలు తొక్కి నేను రచించిన నాటిక ఇది. దీన్ని రంగస్థల నాటికగాను, వీధి నాటికగాను ప్రదర్శించవచ్చును. కూలీ నాలి చేసి బ్రతికే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదువు మానిపించి బాలకార్మికులుగా చేసి వారి భవిష్యత్తును ఎలా నాశనం చేస్తారో తెలిపే కథ. చివరికి పిల్లల ద్వారానే వారి కనువిప్పు జరుగుతుంది. మూడవసారి ప్రదర్శించినప్పుడు కంపెనీ యాజమాన్యం, ఎలక్ట్రీషియన్ సహకారము, కోఆర్డినేటింగ్ లేనందున లైటింగ్ పరికరాలు చేసినట్లు సరిగా రాలేదు. తెలుగు నాటక రంగంలో లైటింగ్ రిహార్సల్స్ సాధారణంగా ఉండవు. అది మన దౌర్భాగ్యం. పరిషత్ పోటీ నాటకాలకైతే ఆయా రంగస్థలాలకు తగినట్లుగా నాటక బృందం రాజీ పడిపోతారు. డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి రచించిన లయ ప్రతీకాత్మక నాటికలో కథ ఉండదు. పాత్రలకు మామూలుగా పేర్లు ఉండవు. అతను, ఆమె, వృద్ధుడు, యువకుడు మొదలైన పేర్లు ప్రతీకగా ఉంటాయి. డాక్టర్ అబ్బూరి హైదరాబాదులో ఓ రాత్రి పూట ట్యాంక్ బండ్ దగ్గర కొందరు టార్చ్ లైట్స్ వేసుకుంటూ వెళుతున్న దృశ్యానికి ఆకర్షితులై జీవితంలో సత్యాన్వేషణ ప్రతీకగా ఈ నాటికను రచించారు. ఇందులో పాత్రలు టార్చ్ లైట్లతో వెదకటం భౌతికంగా కనిపిస్తుంది. దీన్ని నేను 1978 డిసెంబర్ 25లో రంగస్థలం మీద ప్రదర్శించాను. క్లబ్ ప్రదర్శనకు కావలసిన ఖర్చులు అంతంత మాత్రంగానే ఇవ్వటంతో చేత టార్చ్ లైట్ అందరికీ ఇవ్వలేకపోవటం వల్ల, నటులనే టార్చ్ లైట్ తెచ్చుకోమనటం వల్ల, వారు తెచ్చినవి కొన్ని బాగా ఛార్జింగ్ ఉన్నవి కాకపోవటం వల్ల ఫలితం అంత ప్రతిభావంతంగా రాలేదు. కారణం క్లబ్ లేక నటులు సహకారం లేనందువల్లే. శ్రీ గురజాడ వెంకటప్పారావు కన్యాశుల్కం నాటకం ఆంధ్ర యూనివర్సిటీలో రంగస్థల కళ విభాగం ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్నప్పుడు బయట ఏజెన్సీకి లైటింగ్ అప్పగించడం జరిగింది. ముందు రోజునే లైట్స్ ఏర్పాటు చేయడానికి అనుమతించారు. కొన్ని లైట్స్ మాత్రం ఏర్పాటు చేసి తర్వాత మనిషి కనిపించకుండా మానేశారు. ఇక గత్యంతరం లేక థియేటర్లో ఉన్న లైట్లతోనే ప్రదర్శనను మేనేజ్ చేయవలసి వచ్చింది. మరికొన్ని విషయాలు మరో భాగంలో.